నమస్తే ఎవ్రీవాన్. ఈరోజు మనం మునగకాయ టమోటో కూర చేస్తున్నాం. కానీ ఈ కూర వండుతూ ఒక అసాధారణ జీవితం కథ వినిపించాలి. అది 1971 డిసెంబర్ 24 క్రిస్మస్ ముందు రోజు. ఒక 17 ఏళ్ల అమ్మాయి తన తల్లితో కలిసి విమానంలో ప్రయాణం చేస్తోంది. ఆ విమానం పేరు లాన్సా ఫ్లైట్ 508. ఆమె పేరు జులేన్ కోకి. విమానం అమెజాన్ ఫారెస్ట్ మీదుగా ప్రయాణం చేస్తుంది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. ఒక్కసారిగా ఘోరమైన మెరుపు విమానాన్ని తాకింది. విమానం గాల్లోనే విరిగిపోయింది. వేల అడుగుల ఎత్తు నుంచి ఆ అమ్మాయి సీటుకే కట్టబడి ఉన్న స్థితిలో నేలవైపు పడిపోయింది. అది అంతం అనుకున్నారు అందరూ. కానీ ఆమె కళ్ళు తెరిచింది. చుట్టూ నిశ్శబ్దం, గాయాలతో నిండిన శరీరం. అమ్మ కనిపించదు, మనుషులు లేరు, చుట్టూ అడవి మాత్రమే. ఆమెకు ఏడవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. భయంతో కూర్చోవచ్చు, అక్కడే ఆశ వదిలేయొచ్చు. కానీ ఆమె ఒక విషయం గుర్తు చేసుకుంది. తన తండ్రి చెప్పిన మాట, అడవిలో తప్పిపోతే నీటిని అనుసరించు అని. నీరు మనుషుల దగ్గరికి తీసుకెళ్తుందని. అదే ఆమె ఆశ అయ్యింది. ఒక చిన్న ప్రవాహం కనిపించింది. ఆ ప్రవాహం పక్కనే ఆమె నడక మొదలుపెట్టింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆహారం లేదు, సురక్షిత స్థలం లేదు. రాత్రిళ్ళు నేలపైన నిద్ర, పురుగులు, చీకటి, భయం. గాయాల్లో పురుగులు పడ్డాయి. ఆమె తానే శుభ్రం చేసుకుంది, నొప్పిని తట్టుకుంది. ఎందుకంటే ఆమెకు ఒకే లక్ష్యం, బ్రతకాలి. ఆమెకు అడవికి చివర కనిపించలేదు. కానీ ఆమె అడుగు ఆగలేదు. 11 రోజుల పాటు అడవిలో ఒంటరిగా నడిచింది. చివరకు ఒక చిన్న గుడిసె కనిపించింది. కొంతమంది కార్మికులు ఆమెను చూసి రక్షించారు. ఆ విమానంలో ఉన్న 92 మందిలో బ్రతికింది ఒక్కరే, ఆమె జులేన్. ఇది కేవలం అదృష్టమా? కాదు, ఇది మనసు గెలుపు. జీవితం కూడా కొన్నిసార్లు మనల్ని గాల్లోంచి పడేస్తుంది. మన కలలు విరిగిపోతాయి, మన ప్రణాళికలు కూలిపోతాయి, మన చుట్టూ ఎవ్వరూ లేరనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అక్కడే కూర్చొని ఏడవాలా? లేదా చిన్న ప్రవాహం వెతకాలా? ఆ ప్రవాహం అంటే మన జ్ఞానం, మన విశ్వాసం, మన ధైర్యం. పూర్తి అడవిని గెలవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక అడుగు వేయాలి, రేపు ఇంకో అడుగు, అంతే. జులేన్ ఆకాశం నుంచి పడింది, కానీ ఆశను వదలలేదు. మనం నేల మీదనే ఉన్నాం. అయితే మనం ఎందుకు వదులుకోవాలి? కష్టం వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, చీకటి శాశ్వతం కాదు, అడవి అంతం లేనిది కాదు, ప్రమాదం శాశ్వతం కాదు. ఒక్క అడుగు ముందుకు వేయండి, ఆగొద్దు. మీ ప్రవాహాన్ని అనుసరించండి. ఎందుకంటే బ్రతికేది శరీరం కాదు, బ్రతికేది ఆశ. ఇది ఫ్లైట్ 508 కథ మాత్రమే కాదు, ఇది ధైర్యం కథ, ఇది ఆశ కథ, ఇది మన జీవితానికి పాఠం. మీరు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి మీలో ఉంది. ముందుకు నడవండి, మీ అద్భుతం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఫర్హాన్స్ హోమ్ కిచెన్, మన ఇల్లే స్వర్గం. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.